సమావేశమయ్యాము. జనవరి 1 మనము న్యూ ఇయర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. తెలుగు సంవత్సరాలు దానికి మరొక పేరు ఉగాది. ఈ రోజుతో మరి పాత సంవత్సరం గతించిపోబోతుంది. మరి రేపటి దినం మనం ఉగాది పండుగను జరుపుకోబోతున్నాం. తెలుగు సంవత్సరాది అంటారు, అవునా? మరుసటి రోజు రంజాన్. హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులమైనా మనమందరం భారతీయులు. భారతదేశంలో కలిసిమెలిసి జీవిస్తున్నాం కాబట్టి మనం పండుగ చేసుకోకపోయినా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేయాలి, అవునా? అవునా? అందరికీ మరొకసారి అడ్వాన్స్ గా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ఉగాది పండుగలో ఉగాది పచ్చడి ప్రత్యేకమైన దానిగా చేసుకుంటాం. జీవితంలో కష్టాలు, సుఖాలు, బాధలు అన్ని కలిసి ఉంటాయి జీవితంలో. అందుకని మరి పండుగ వచ్చిన తర్వాత కొత్త చింతపండు, బెల్లం, వేప పువ్వు, మామిడికాయ అవన్నీ కలిసి మనం పచ్చడిగా తయారు చేసుకుంటున్నాం. జీవితంలో ఎప్పుడు సంతోషమే ఉండదు, కష్టాలు, బాధలు అన్నీ ఉంటాయి. వాటిని కూడా మనం ఎలా తీసుకోవాలి? సమపాలలో తీసుకోవాలి. కాబట్టి అందరూ కూడా మరి నూతన సంవత్సరం అనేది రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది, అవునా? జనవరి 1 మనం న్యూ ఇయర్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం. తెలుగు సంవత్సరాది ఏమంటారు? తెలుగు నెలలు ఎన్ని ఉన్నాయి? 65 ఉన్నాయి, అవునా? అది ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. ఆ యొక్క నెలలు వచ్చినప్పుడు ఈ యొక్క ఉగాది సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి అందరం కూడా ఒకరిని ఒకరం గౌరవించుకోవాలి. అన్ని మతాలు సమానంగా మనం చూడాలి. మనం పండుగ చేసుకోకపోయినా మన తోటి మిత్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేయాలి. రంజాన్ ఎవరు జరుపుకుంటారు? యొక్క పవిత్ర గ్రంథం ఏది? ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాసాన్ని మరి తోటి మరి ముగించుకొని పండగను జరుపుకుంటారు. దాన ధర్మాలు చేస్తారు. నమాజ్ మరి మాస్కి వెళ్తారు. మాస్క్ అంటే మీ మసీదు ప్రతిదినము 5 సార్లు నమాజ్ చేస్తారు. పండుగ సందర్భంగా పేదలకి వారు పండ్లు, బట్టలు వారికి సంబంధించినటువంటి మరి దానం చేస్తూ ఉంటారు. మరి మన స్కూల్లో కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా. కాబట్టి మీ అందరూ కూడా ఒకరిని ఒకరు ఏం చేయాలి? గౌరవించుకోవాలి, అవునా? గౌరవించుకోవాలి. ఇక్కడ ఒక్కరిమే లేం కదా, స్కూల్లో అందరము ఉన్నాం, అవునా? ఇప్పుడు అర్థమైందా మరి ఉగాది పండుగ ఎందుకు చేసుకుంటామో? రేపటి నుంచి ఏ సంవత్సరాది? తెలుగు సంవత్సరం. తెలుగు సంవత్సరానికి ముఖ్య పేరేమి? ఉగాది పండుగ సందర్భంగా స్కూల్లో మీ అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ సంతోషంగా ఇది సంతృప్తిగా రేపు ఎల్లుండి చక్కగా పండుగ తీసుకుంటాం. ఓకే, ఈ అవకాశం కల్పించినటువంటి మేనేజ్మెంట్ వారికి థ్యాంక్స్ తెలియజేస్తూ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.